మరి ఈ యొక్క దినమున దయచేసి మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే బిల్డింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఫెయిత్ అంటే ఏంటి, విశ్వాసముని లేదా విశ్వాస జీవితాన్ని మనము నిర్మించుకోవాలి. మీకు అర్థమైంది కదా, విశ్వాస జీవితాన్ని మనము నిర్మించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మనందరము కూడా విశ్వాసముగా పిలువబడుతున్నాం, అవునా కదని చెప్పండి. మనందరం కూడా ఎవరము విశ్వాసముగా ఉంటున్నటువంటి మనందరము కూడా విశ్వాస జీవితాన్ని నిర్మించుకోవాలి. సో విశ్వాస జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలనే విషయాన్ని అబ్రహాము జీవితం నుండి ఒక 3 విషయాలు నేను మీకు చూపిస్తాను. దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. విశ్వాస జీవితంలో ఎదగాలి అంటే, నిర్మించుకోవాలంటే, నిర్మింపబడాలి అంటే వాక్యానుసారంగా బైబిల్లో ఉన్నటువంటి ఎంతోమంది వ్యక్తులు ఏ విధంగా విశ్వాసంలో వారు ముందుకు వెళ్ళారు, ఏ విధంగా విశ్వాస జీవితాన్ని నిర్మించుకున్నారని ఆలోచన చేసినప్పుడు అబ్రహాము అనేసరికి మనందరికీ గుర్తు వచ్చేది, మనం అనే విషయం ఏంటి అంటే విశ్వాసులకి ఏమంటాం చెప్పండి, ఆయన్ని తండ్రి అంటాం. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నోహు విశ్వాసంతో ఉన్నాడు, హనోకు విశ్వాసంతో ఉన్నాడు, మరి హేబెలు విశ్వాసంతో ఉన్నాడు, శాంసన్ విశ్వాసంతో ఉన్నాడు, ఇంకా వాక్యాలను చూస్తే మోషే విశ్వాసంతో ఉన్నాడు. మరి వీరందరినీ కాదని అబ్రహామునే విశ్వాసులకు తండ్రి అని ఎందుకు పిలిచారు అని ఎప్పుడైనా ఆలోచన చేశారు? మీరు చేశారు ఎప్పుడైనా? ఎందుకు అంటే మనకు అబ్రహాం గురించి తెలిసింది ఎంతో అనుకున్నా, బట్ ఆయన గురించి మనం లోతుగా ఆలోచన చేస్తే ఈయన నిజంగా విశ్వాసులకి లేదా విశ్వాసానికి ఒక తండ్రి లాంటి వాడు అని మనం ఖచ్చితంగా చెప్పగలం. సో ఆయన గురించి ఈ దిన కొన్ని విషయాలు నేర్చుకుంటూ మన విశ్వాస జీవితంలో మనం ఏ విధంగా మన విశ్వాస జీవితాన్ని నిర్మించుకోవాలో మనం చేస్తూ దయచేసి ముందుకు వెళ్దాం. మీరు గమనించండి, మన జీవితంలో ఒక వ్యక్తిగా, ఒక విశ్వాసిగా లేదా ఒక మానవుడిగా we always wanted to seek someone's approval, అంతే కదా. ఎప్పుడైనా ఒక వ్యక్తి యొక్క అప్రూవల్ గురించి మనం ఆరాటపడతాం. ఓకే, ఆ వ్యక్తి చూసి ఓకే షబాస్ బాగా చేశారు, మీరు చక్కగా చేశారు, గుడ్ జాబ్, లేకపోతే యువర్ ఎ గుడ్ పర్సన్ అనుకుంటూ వేరే వ్యక్తి యొక్క అప్రూవల్ గురించి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ప్రాకులాడతాం. అంటే లోకంలో జరిగించేటువంటి పనులను బట్టి కావచ్చు, మనం జీవించే జీవన విధానాన్ని బట్టి కావచ్చు, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మనల్ని మెప్పు పొందాలి లేదా మనల్ని మెచ్చుకోవాలని ఆరాటపడేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు లోకంలో. కానీ దేవుడు ఏ విధంగా మన ద్వారా మెప్పు పొందుతాడు అంటే మన విశ్వాస జీవితాన్ని మనం నిర్మించుకున్నప్పుడు, మన విశ్వాస జీవితాన్ని మనం కట్టుకున్నప్పుడు. మనం వినేవారుగానే ఉంటాము కానీ పాటించే వారంగా ఉండం చాలామంది. నేను చెప్పిన వాడు మీకు అర్థమైందా? క్రైస్తవులు అంటే చాలా వినడానికి చాలా ఆసక్తి చూపిస్తారు చాలామంది. దే ఆల్వేస్ వాంటెడ్ టు హియర్ బట్ దే డోంట్ వాంట్ టు ఫాలో. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. వినేటువంటి వ్యక్తులుగా ఉంటే సరిపోదు, కానీ విన్నటువంటి వాక్యాన్ని దాన్ని అవలంబించుకుంటేనే, ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు అది మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీకు అర్థమైంది చెప్పిన మాట? ఇప్పుడు ఒక జంతువు డైరెక్ట్గా వెంటనే ఫాస్ట్గా తినేస్తుంది మొత్తం గడ్డి అంతా కూడా. తిన్న వెంటనే దానికి ఆహారం అంతా జీర్ణం అయిపోయేది. తిన్న తర్వాత అది కూర్చుండి చక్కగా నెమరు వేస్తేనే ఆ యొక్క ఆహారం అంతా కూడా తనకి ఏం చేస్తుంది చెప్పండి? శక్తిని ఇస్తుంది. నేను కూడా వాక్యాన్ని ఎంత గ్రాప్స్ చేసినా కూడా విన్న వాక్యాన్ని బట్టి దాన్ని నెమరు వేసుకోనకుండా ఆ వాక్యానుసారంగా జీవితాన్ని కొనసాగించుకోకపోతే విశ్వాస జీవితాన్ని నిర్మించుకోవడం చాలా కష్టం. సో ఇక్కడ దయచేసి గమనించండి, ఏ విధంగా విశ్వాస జీవితాన్ని నిర్మించుకోవాలంటే ఫస్ట్ థింగ్ జస్ట్ వాంటెడ్ తెలియ ఏంటి అంటే బై విల్లింగ్నెస్ టు ఒబే. మీరు గమనించండి, విశ్వాస జీవితాన్ని మనం ఎలా నిర్మించుకోగలము అంటే మనము దేవునికి ఎప్పుడు కూడా లోబడుతూ జీవించినప్పుడు, విధేయత చూపించినప్పుడు విశ్వాస జీవితాన్ని నిర్మించుకుంటాం. ఎలా అంటే మీరు చూద్దాం దయచేసి, 8వ వచనం చదవని చూడండి దయచేసి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు ఏం చేశాడు చెప్పండి? లోబడి తను స్వాస్థ్యంగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక, మీకు అర్థమైంది ఇక్కడ చెప్పబడినటువంటి మాట. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే విశ్వాసమును బట్టి ఏం చేశాడు? ఆయన ఆ పిలుపునకు లోబడ్డాడు. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఏంటి అంటే అబ్రహాం ఒబేడ్ ఇమిడియట్లీ టు గాడ్స్ కాల్. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తాం మనం, ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తే నీ దేశాన్ని నీ బంధువులందరినీ కూడా నువ్వు వదిలేసి నేను చూపించు దేశంలోకి నీవు వెళ్ళుము అని అబ్రహాంను దేవుడు పిలిచినట్టుగా చూస్తాం. సో ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటి అంటే అబ్రహాము ఏం చేశాడు అంటే తాను ఫ్యూచర్ని యాక్సెప్ట్ చేసి
ప్రజెంట్ని వదిలేశాడు. అంటే ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే గ్రీక్ లాంగ్వేజ్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఏంటి అంటే అబ్రహాంను దేవుడు పిలిచాడు, అబ్రహామా నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఈయన వెంటనే అసలు ఈయన ఎవరు, ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఒక ప్రదేశానికి మనం వెళ్ళాలనుకున్నాం అనుకో, ఊరికి, నేను చాలాసార్లు చెప్పాను, మనకి ఎంత ప్రిపరేషన్ ఉందో అంత ప్రిపరేషన్ ఉంటుంది. మనకి ఏ క్లాస్ తీసుకెళ్ళాలి, ఏ లగేజ్, ఏ బ్యాగ్ తీసుకెళ్ళాలి, ఏవి పెట్టుకోవాలి, ఏ టైంకి బయలుదేరాలి అని అన్నీ కూడా మనం ఏం చేస్తాం, ముందుగానే ప్యాక్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి, లేకపోతే ఎంత టైం స్పెండ్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ అంతా వేసుకొని ఏం చేస్తాం, మళ్ళీ మనం తిరిగి వచ్చేంత వరకు మన ప్రణాళిక ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అబ్రహాంను దేవుడు పిలిచాడు. వెంటనే అబ్రహామా నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు ఇక్కడ ఈయనలో ఉన్నటువంటి గొప్పతనము, విశ్వాసులకు తండ్రిగా ఎందుకు పిలువబడ్డాట మీరు వినండి. ఆయన పిలిచినటువంటి పిలుపుకు లోబడి వెంటనే ఎస్ అని చెప్పాడు. మీరు వినండి. ఓకే, ఆలోచించుకొని చెప్తాను ప్రభా, ఒక నిమిషం కూడా టైం తీసుకోవాలి. ఆయన నేను చెప్పినప్పుడు మీకు అర్థమైందా? ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, నన్ను పిలుస్తుంది ఎవరు అని ఒక్క నిమిషం కూడా ఆయన ఆలోచన చేయాలి. మీరు వినండి, ఆయన పిలిచాడు, విశ్వాసం బట్టి ఆ పిలుపుకి ఏం చేస్తాడు, వెంటనే లోబడి. సో ఇక్కడ ఆలోచన చేస్తే ఇమీడియట్లీ రెస్పాండెడ్. అబ్రహాం నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఏమాత్రం ఒక క్షణము కూడా, ఒక నిమిషం కూడా ఆలోచన చేయకుండా వెళ్తాను ప్రభు అని చెప్పాడు. దట్స్ ద గ్రేటెస్ట్ ఫెయిత్. అందుకే ఆయనకు ఉన్నటువంటి గొప్పతనాన్ని విశ్వాసం బట్టి ఆలోచన చేస్తే నెవర్ ఎవర్ థాట్ అబౌట్ ఎనీథింగ్, వే టు గో, వాట్ టు డూ, హౌ ఐ లీవ్ అండ్ వేర్ ఐ లీవ్ అనే విషయాన్ని ఆయన ఏమాత్రం క్వశ్చన్ చేయకుండా ఆయన ఏం చేశాడు, విధేయత చూపించాడు, లోబడ్డాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రేమ దేవుల దయచేసి వినండి. అబ్రహాము ఉన్నటువంటి ప్రజెంట్ ప్రజెంట్ పరిస్థితిని వదిలేసి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తాడు, పిలిచినటువంటి దేవుడికి విధేయత చూపించి ముందుకు వెళ్ళినట్టుగా చూస్తాం. ఇంకా చెప్పాలి అంటే ఈ లెఫ్ట్ ద నోన్ సిటీ ఫర్ ద సేక్ ఆఫ్ అన్నోన్ సిటీ. తెలిసినటువంటి ప్రాంతాన్ని, తెలియనటువంటి ప్రాంతాన్ని బట్టి, పిలిచినటువంటి దేవుని బట్టి ఏం చేశాడు చెప్పండి, ఆయన విడిచిపెట్టేశాడు. ఒక మాట చెప్తాను వినండి. ఈయన ఉన్నటువంటి ప్రదేశం ఏంటి అంటే మెసపోటేమియా అంటాం, ఇప్పుడు ఇరాక్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం. ఈ మెసపోటేమియా దేశాన్ని గురించి లేదా ప్రాంతాన్ని గురించి ఆలోచన చేస్తే అక్కడ మనకు బాగా తెలుసు, బైబిల్లో ఆలోచన చేస్తే బాగా విగ్రహాలని పూజించేటువంటి వ్యక్తులు వాళ్ళు. ఈ విగ్రహాలు పూజించేటువంటి స్థలంలో ఈ యొక్క ప్రదేశంలోనే దాదాపుగా చరిత్ర చెప్పేది ఏంటి అంటే తర్వాత ఆ యొక్క ప్రాంతం అంతా కూడా బబులోను దేశంగా ఆ యొక్క ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. మీరు వినండి, అటువంటి మంచి ప్రాంతంలో ఇంకా చెప్పాలంటే టైగ్రిస్, యూఫ్రటీస్, ఈ రెండు నదులు కూడా కలయికతో ఏర్పడినటువంటి ప్రాంతం అదంతా కూడా. అటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈయన దాన్నంతటిని కూడా వదిలేసి ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఏ ప్రాంతమో, ఏ దిక్కో ఏం తెలియకుండా ఆయన ఏం చేస్తాడంటే ప్రభువా నేను తప్పకుండా వెళ్తాను. అది విశ్వాసం. మీరు గమనించిన ప్రేమ దేవుని బిడ్డ ఏక సముదాయం చేసి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే దేవుని యొక్క సంధానంలో అబ్రహాము అంటే దేవుని యొక్క వాక్యంలో ఆలోచన చేస్తే సమస్తాన్ని వదిలివేసి, సమస్తాన్ని విడిచిపెట్టి తనకు తెలియనటువంటి ప్రదేశానికి, తెలియనటువంటి ప్రాంతానికి ఆయన వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. మీరు గమనించండి, తనకు కుటుంబం ఉంది, తనకు బంధువులు ఉన్నారు, తనకు స్నేహితులు ఉన్నారు. తాను చేసిన విషయం ఏంటి అంటే అబ్రహాము నువ్వు వెళ్ళు అన్నప్పుడు తన పరివారంలో, తన కుటుంబాన్ని, తన యొక్క భార్యను, తన పిల్లల్ని, ఆఫ్కోర్స్ అక్కడ పిల్లలేరు ఆ టైంలో, తన భార్యను, తన యొక్క పరివారాన్ని తీసుకుని ఆయన ఏం చేస్తాడు చెప్పండి, వెళ్ళిపోయి. వాక్యం చేస్తే ఇంకొక మాట ఏముంది అంటే నేను చూపించే దేశంలోకి నువ్వు వెళ్ళుము, నీ సంతానం నేను ఏం చేస్తానని చెప్పండి, ఆశీర్వదించి ఇసుకరైన వాళ్ళే చేస్తానని చెప్పాడు. సో ఈయన మాట్లాడకుండా ఏం చేస్తాడు అంటే ఆ యొక్క ఆజ్ఞకి, ఆ పిలుపుకు లోబడి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రేమ దేవుని బిడ్డ ఏక సముదాయం చేసి నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటి అంటే వాక్యాన్ని బట్టి ఆర్ యూ విల్లింగ్ టు ఒబే అండ్ లీవ్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్? దేవుని యొక్క పిలుపు నీ జీవితంలో వినిపించబడినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగా జీవించాలని దేవుడు ఎప్పుడైతే తన వాక్యము చేత మాట్లాడినప్పుడు నువ్వు ప్రభా నిజంగా మీ మాట కంటే, మీ వాక్యాన్ని కంటే, మీ పిలుపు కంటే నాకు ఏది గొప్పది కాదు ప్రభా, నువ్వు డిసైడ్ అయ్యి నువ్వు నిజంగా లోబడినటువంటి వ్యక్తిగా ఉండట్లేదు అంటే నీ విశ్వాస జీవితాన్ని నువ్వు నిర్మించుకోవట్లేదు అన్నట్టు లెక్క. నేను విశ్వాసం ఉంటున్నాను అని నువ్వు ఎంత చెప్పుకున్నా, విశ్వాసగా బ్రతుకుతున్నాను ఎంత చెప్పుకున్నా కూడా దేవుడు పిలిచినటువంటి పిలుపుని బట్టి, ఈ యొక్క మాటను బట్టి, ఆ ఆజ్ఞకి, ఆ మాటకు లోబడకపోతే నువ్వు విశ్వాసిగా నీ జీవితాన్ని నిర్మించుకోవట్లో నువ్వేమవుతున్నావు చెప్పండి, ఫెయిల్ అవుతున్నావు. కానీ అబ్రహాము గురించి మనం ఆలోచన చేసి మీరు చూడండి, ఇంకా మీరు అనుకోవచ్చు ఓకే అబ్రహాము
ఒక ప్రదేశం ఉన్నాడు కాబట్టి మంచి ప్లేస్కి దేవుడు తీసుకెళ్తున్నాడు మనం అనుకుంటాం. కాబట్టి ఆయన లోబడ్డాడు అంటే ఇక్కడ చూస్తే ఆయన ఏ దిక్కు వెళ్తున్నాడో తనకి ఏమాత్రం తెలియదు. మేబీ అబ్రహామును చూసి కొంతమంది అనొచ్చు, అబ్రహామా ఎవరో పిలిచారని చెప్పి నువ్వు అన్నీ రెడీ చేసుకున్నావు, సిద్ధపడ్డావు, అసలు ఎక్కడికి వెళ్తున్నావు అని ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు మేబీ ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే నాకు తెలియదు. ఎవరు పిలిచారంటే ఆ దేవుని పేరు కనీసం తెలుసా అంటే తెలియదు అప్పటికి ఆయనకి. ఆ టైంలో మాత్రమే దేవుని యొక్క గొప్పతనాన్ని అంగీకరించి విశ్వసించి రక్షణపడిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ అదివరకు తనకు ఆ దేవుడు అంటే ఎవరు కూడా తెలియదు. పోనీ ఎక్కడ వెళ్తావు, ఏం చేస్తావు అంటే ప్రతి ఆన్సర్ తన యొక్క నోటి నుండి వచ్చేది ఏంటి చెప్పండి, తెలియదు. తెలియకుండా ఈ వ్యక్తి ఏం చేశాడు, ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు. మీరు వినండి, అబ్రహాం గురించి మాట్లాడినప్పుడు అబ్రహాము ఆ యొక్క భయంకరమైనటువంటి ప్యాగటిజంలో, ఇంకా ఏషియా గ్రంథములో మనం అవన్నీ కూడా ఆలోచన చేస్తే మనకు తీయడానికి టైం లేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఒక పిట్ అంటే మీరు గమనించండి, గుంతలో నుండి అంటే బయటకు తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు, ఒక ప్రాంతానికి నడిపించినట్టుగా చూస్తాం. అంటే ఏంటి, పాపం అనేటువంటి భారముతో ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిగతుల్లో ఆయన జీవించినప్పుడు, లోకం చేత తన జీవితాన్ని నింపుకున్నప్పుడు, విగ్రహార్థం చేసినప్పుడు, పాపలతో జీవితాన్ని కొనసాగించినప్పుడు, ఒక పాపాత్ముడు ఉన్నటువంటి అబ్రహామును దేవుడు ఏం చేశాడు, ఎన్నుకొని ఏర్పరచుకొని పిలిచి ఏం చేశాడు అంటే ఆ పాపం అనేటువంటి గుంట నుండి బయటకు తీసుకొని వచ్చి నేను చూపించే దేశానికి, ప్రాంతానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఈ పాపాన్ని వదులుకోవడానికి ఒక్క క్షణం కూడా అబ్రహాము ఆలోచన చేయలేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పిలుస్తున్నాడు. ఏంటి అంటే ప్రతిసారి కూడా వాక్యం చేత మాట్లాడుతున్నప్పుడు ఏంటి అంటే నీ పాపం అనేటువంటి జీవితాన్ని త్యజించి దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు ముందుకు వెళ్ళి ఉన్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే ఆర్ యు విల్లింగ్ టు లీవ్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్? నువ్వు దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావు. నీ హృదయంలో ఒకవేళ దేవుణ్ణి ఆనందించకుండా, మహిమపరచకుండా ఎటువంటి పాపం నిన్ను అడ్డగిస్తుందో, ఏక పనిని అడ్డగిస్తుందో, దేవుని యొక్క సందులో ఆరాధించకుండా, ఆయనకు మహిమకరంగా జీవించలేకుండా ఏదైనా పాపం ఒకవేళ విగ్రహంగా నీ జీవితంలో ఉన్నట్టయితే, ఏదైనా పని ఒకవేళ నీ జీవితంలో ఒక విగ్రహంగా ఉన్నట్టయితే, ఒకవేళ దాన్ని త్యజించుకోకపోతే నీ విశ్వాస జీవితాన్ని నువ్వు నిర్మించుకోలేవు. దాన్ని విడిచిపెట్టుకోకపోతే నీ విశ్వాస జీవితాన్ని నీవు నేర్చుకోలేవు. కాబట్టి ప్రియమైన దేవుని ఏకస్మ దయచేసి మీరు గమనించండి, అబ్రహాముని మాత్రమే కాదు, మనందరం కూడా పాపం అనేటువంటి గుంటలో, పాపం అనేటువంటి ఆ యొక్క పిట్లో, ఆ యొక్క సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ పాపం అనేటువంటి గుంట నుండి బయటకు తీసుకొచ్చి పరిశుద్ధులుగా, పవిత్రులుగా దేవుడు ఏం చేశాడో తన సంఘంలో మనల్ని నిలబెట్టాడు. ఇది ఆయన యొక్క కృప. నేను మరలా కూడా అదే పాపానికి పరిగెత్తాను అని మీరు వినండి. అబ్రహాం ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వెనుకకు తిరిగి చూడలేదు. మీరు గమనించవచ్చు, ఒకవేళ ఆయన ప్లేస్లో మనం ఉంటే వెనుక తిరిగి చూసేవారేమో. దాన్ని మనం నేర్చుకుంటాం తర్వాత. ఎందుకు వెనుకకు తిరిగి చూసాడంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూసేవాడేమో. కానీ మనకు దేవుడు ఆయన మనల్ని విడిపించి చక్కగా దారి చూపించి ముందుకు వెళ్ళిన తర్వాత నడిపిస్తున్నప్పుడు కూడా మరలా చాలామంది క్రైస్తవులు కూడా నేను వదిలేసినటువంటి జీవితమే నాకు వినసొంపు ఉంది, చూడడానికి చక్కనగా ఉంది అని చెప్పి మరలా వెనుకకు పరిగెత్తేటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అలా వెనుకకు తిరిగి చూసిన వ్యక్తి ఏమయ్యారు చెప్పండి వాక్యంలో? ఎవరు చెప్పండి? ఆవిడ లోతు యొక్క భార్య. దేవుడు చెప్పాడు, దేవుడు తన దూతలను పంపించి తన బిడ్డల యొక్క పట్ల తాను శ్రద్ధ కలిగి ఆ కుటుంబాన్ని బయటకు తీసుకొని రావడానికి అనే తాపత్రయపడి బయటకు తీసుకొని వస్తే ఆ చూపించే ఆ యొక్క గొప్ప దేశం వైపు, ప్రాంతం వైపు, ఆ దేవుని వైపు చూడకుండా అయ్యో ఏమైపోతుందో ఈ పట్టణము, ఏమైపోయింది నా సంపద అని ఒక్కసారి ఏం చేసింది చెప్పండి లోతు భార్య? వెనక తిరిగి చూడగానే ఏమైపోయింది చెప్పండి? ఉపస్తంభం అయిపోయింది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, వెనుకున్నవి మరచి ఏమండి వాక్యం చెప్పండి, వెనుకున్నవి మరచి ఎంతమంది పరిగెత్తున్నారు ముందున వాటి కొరకు? వెనుకవి ఆల్రెడీ గతించిపోయి పాపంలో ఉన్నామా, దేవుడు పవిత్రపరచాడు, తీసుకొచ్చాడు. ఒకవేళ ఇంకా విగ్రహార్థంలో దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు, ఇంకా లోకంలో ఉన్నటువంటి పద్ధతుల్లో ఉన్నావా, దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. బయటకు తీసుకొని వచ్చిన తర్వాత కూడా మరలా దాని వెనుకకు నువ్వు తిరుగుతున్నావు అంటే, లేదా దాని వైపు నువ్వు ఆశ కలిగి ఉన్నావు అంటే నువ్వు విశ్వాస జీవితాన్ని నువ్వేం చేస్తున్నావు చెప్పండి? నిర్మించుకోవట్లేదు. మన విశ్వాస గ్రాఫ్ తెలుసు కదా మీకు, మనం చూస్తాం గ్రాఫ్, మనము నేర్చుకున్నాం చాలా స్కూల్లో, కాలేజ్లో. గ్రాఫ్ మనం గీస్తున్నప్పుడు మన గ్రాఫ్ అనేది ఎప్పుడు కూడా పెరగాలి, కానీ అదే స్థానంలో నిలకడగా స్టేబుల్గా ఉండకూడదు. విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా స్టేబుల్గా అక్కడే ఆగిపోయింది అంటే ప్రాబ్లం అనేది ఉంది అన్నట్టు, ప్రమాదం అనేది ఉంది అన్నట్టు.
మీకు అందరం చెప్పిన మాట. అక్కడ నువ్వు స్టేబుల్గా ఆగిపోయావు అంటే నువ్వు ఎదుగుదల లేదు అన్నట్టు. ఎదుగుదల లేనటువంటి వ్యక్తి చనిపోయినట్టే లెక్క. అంతే కదా, గ్రోత్ లేదంటే అర్థం ఏంటి? ఇంకా చనిపోయినట్టే లెక్క. ఈరోజు వాక్యం ఇచ్చినప్పుడు దేవుడు దయచేసి వినండి. ఈయన అబ్రహాము తను చూపించే దేశాన్ని దేవుడు చూపించినప్పుడు ఏముంటుందో, ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో ఏమీ తెలియకుండా నేను ఏం చేస్తుంటే వాక్యం చూసి ఏమి రాయబడింది చెప్పండి. ఆయన విశ్వాసం బట్టి దేవుడి యొక్క పిలుపుకు లోబడి తన స్వాస్థ్యంగా పొందనైన ప్రదేశంలోకి బయలువెళ్ళను. మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగక ఏం చేశాడు చెప్పండి? బయలువెళ్ళాను. విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానం సమాన వారసులని ఇస్సాకు, యాకోబు అనువారు గుడారంలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైంది. మీరు వినండి. సెకండ్ థింగ్ చేసి వాంటెడ్ టు టెల్ యూ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే విశ్వాస జీవితాన్ని మనం నిర్మించుకోవాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఏమని చెప్పాను? లోబడాలి. బలి అర్పించట కంటే ఏముంది వాక్యం చెప్పండి? బలి అర్పించట కంటే దేవుని మాట వినుట ఏమని రాయబడింది చెప్పండి? నువ్వు బలి అర్పించడం కంటే ఎన్ని దేవుడికి ఇవ్వడం కంటే నువ్వు దేవుని మాట వినడం అనేది శ్రేష్టమైంది. కాబట్టి ఈ సమయంలో మరొక్కసారి నేను జ్ఞాపకం చేస్తూ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి పరిగెత్తే వ్యక్తులుగా ఉండాలి. రెండో విషయం, ఏ విధంగా మనము విశ్వాస జీవితాన్ని నిర్మించుకోగలమంటే లోబడడం మాత్రమే కాదు దేవుడికి. రెండో విషయం ఏంటి అంటే దేవుని కొరకు ఎదురు చూడడం ద్వారా కూడా విశ్వాస జీవితాన్ని నిర్మించుకోండి. సో విల్లింగ్నెస్ టు వెయిట్. ఇక్కడ 9వ వచనంలో చూద్దాం. 9-10 వచనంలో చూస్తే వాళ్ళందరూ కూడా అక్కడ చూస్తే ఇస్సాకు వీరందరూ కూడా గుడాలో నివసించు అన్ని దేశంలో పరవాసులుగా ఉన్నట్టుగా 10వ వచనంలో చూస్తే ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఏం చేశాడు చెప్పండి? ఎదురు చూస్తున్నాడని నేను యొక్క వాక్యం చూస్తున్నాను. మీరు ఒక విషయం ఆలోచన చేయాలి. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు ఆశీర్వదించలేదు అబ్రహామును? గట్టిగా చెప్పాలి నాకు. ఎంతమంది నమ్ముతారు ఆశీర్వదించాడు అని? ఏమిచ్చాడు చెప్పండి అబ్రహాంకు దేవుడు? మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తారు? ఏమిచ్చాడు చెప్పండి దేవుడు? మీరు గమనించండి. అబ్రహాము దేవుడు పిలిచిన తర్వాత కనీసం ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కూడా దేవుడు ఇవ్వలే తనకి. తన జీవితకాలం ఎల్ల కూడా తను కలిగి ఉన్నది ఏంటి అంటే తెలుసా? ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్. ఏంటి అంటే తన భార్య మరణించిన తర్వాత ఆమెను పాతి పెట్టడానికి మక్ఫెలా అనేటువంటి ప్రాంతాన్ని ఆయన కొని ఉంచుకున్నాడు తప్ప తనకి ఇంకేది కూడా జీవితంలో. తన లైఫ్లో ఏమీ లేదు. అబ్రహాం లైఫ్లో ఏమీ లేదు. అందుకే వాక్యం రాయబడిన మాట ఏంటి అంటే వారు ఏం చేస్తారు? విశ్వాసం బట్టి అతనితో ఉన్నటువంటి ఏంటి ఆ వాగ్దానం సమాన వారసులు అయినటువంటి ఇస్సాకు, యాకోబు అనువారు గుడారంలో ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు గుడారంలో మనం చూస్తాం ఊర్లలో గుడారాలు వేసుకుంటే వెళ్ళే వాళ్ళని ఏమంటాం చెప్పండి? సంచార జీవులు అంటాం. అంతే కదంటే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి మూవ్ అవుతారు. వాళ్ళు వేసుకున్నంత కాలం వేసుకుని ఉంటారు తప్ప ఆ ల్యాండ్ అనేది వారికి సొంతము కాదు. అబ్రహాము మీరు వినండి. దేవుడు చెప్పాడు, అబ్రహామా నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను ఆశీర్వదించి అనేకులకు నేనేం చేస్తాను? గొప్ప తండ్రిగా చేస్తాను, నీ సంతాన్ని ఆశీర్వదిస్తాను అంటే మీరు వినండి. ఈయన వెళ్ళాడు, కనీసం కొంచెం ల్యాండ్ కూడా లేదు. ఇంకా చెప్పాలంటే అసలు కుమారులు లేరు, సంతానమే లేదు. అనుకోవచ్చు, ప్రభువా మీరు నన్ను పిలిచింది ఏంటి, నాకు ఇచ్చింది ఏంటి? అంతే కదా. మంచి నా కుటుంబాన్ని వదిలేసుకున్నాను, నా ప్రాంతాన్ని విడిచిపెట్టాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నాను? వాక్యం రాయబడిన మాట ఏంటి అంటే అక్కడ దేవుని యొక్క వాక్యం చూడండి 19వ వచనంలో, అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో ఏంటంటే చెప్పండి, ఆయన పరవాసిగా జీవించాడు. అంటే ఏంటి? ఒక విదేశీయుడిగా పరవాసుడిగా ఏం చేస్తాడంటే ఆ యొక్క ప్రాంతంలో ఆ దేశంలో ఆయన జీవించినట్టుగా మనం చూస్తాం. మీరు గమనించండి. ఒకవేళ అదే ప్లేస్లో మనం ఉంటే, ప్రభా మీరు నన్ను పిలుచుకున్నారు, ఏమో ఇస్తానని పిలుచుకున్నారు నన్ను, కానీ ఉండడానికి కనీసము ఒక చిన్న ప్లేస్ కూడా నాకు ఇవ్వలేదు, ఒక చిన్న గృహాన్ని కూడా నాకు ఇవ్వలేదు. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తున్నారు చెప్పారు, కనీసం సంతానం కూడా నాకు లేదు ఇప్పటికీ. ఇంకా మరి నాకు ఏమి ఇచ్చారు ప్రభు అని మనం ఆలోచన చేసి ఉండేవారేమేమో. కానీ అబ్రహాము ఆలోచన చేయలేదు. అబ్రహాము ఆయన వాగ్దానము చేసినటువంటి ప్రాంతంలో కూడా ఒక విదేశీయుడిగా పరవాసిగా జీవించాడు ఆయన. మీరు వినండి, ఎంత గొప్ప విశ్వాసం ఆలోచన చేయండి. ఎందుకు మరి ఈయన విశ్వాసంతో జీవించాడు అంటే మీరు వినండి, విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి అంటే మనము దేవుడి కొరకు ఎదురు చూసేటువంటి గుణాన్ని కూడా కలిగి ఉండాలి. దేవుడి కొరకు ఎదురు చూసేటువంటి
ఆ యొక్క విషయంలో నమ్మకంగా జీవించినప్పుడే నువ్వు విశ్వాస జీవితంలో ఎదగలవు. అందుకే దేవుని యొక్క వాక్యం మీరు చూస్తే దయచేసి వినండి. అబ్రహాము ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన అనుకునే విషయం ఏంటి అంటే, దిస్ వరల్డ్ ఈజ్ నాట్ మై హోమ్, ఐఎమ్ జస్ట్ పాసింగ్ త్రూ అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు చెప్పండి? ఈ యొక్క లోకం అనేది నా ఇల్లు కాదు, ఈ యొక్క లోకం అంటే జస్ట్ నేను ఏం చేస్తున్నాను చెప్పండి, నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు మీరు ఉదాహరణకి అమెరికా నెట్టిన వెళ్ళారనుకోండి, ఫ్లైట్స్ కొన్ని ఏం చేస్తాయి చెప్పండి, డైరెక్ట్ వెళ్ళకుండా దుబాయో లేకపోతే ఇంగ్లాండ్లో వెళ్తూ ఉంటాయి. అంటే కొన్ని కంట్రీస్ నుండి పాసింగ్ త్రూ, అంతే. అర్థమైంది కదా? అంటే ఈ లోకం అనేది చెప్పిన విషయం ఏంటి అంటే, ఈ లోకంలో, ఈ యొక్క దేశంలో, ఈ ప్రాంతంలో నేను ఉన్నాను అంటే నా యొక్క ఇల్లు, నా యొక్క ప్రాంతం అనేది ఇది కాదు. కానీ నేనేం చేస్తున్నాను, నా ఇంటికి వెళ్ళడానికి జస్ట్ నేను ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా దాటుకుంటూ వెళ్తున్నాను అనుకున్నాడు అబ్రహాము. ఎంత గొప్ప విషయం ఆలోచన చేయండి. దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానానికి ఈ ప్రాంతాన్ని నేను వాగ్దానం ఇస్తాను అనుకుంటే, అబ్రహాము విశ్వాసముతో ఈ ప్రాంతం కాదు, పునాదులు గల ఆ యొక్క పరలోకం మీద ఆయన మనసు పెట్టి ఏం చేశాడు చెప్పండి, విశ్వాసంతో దేవుని విషయంలో కొనసాగాడు. ఆయన వెయిట్ చేస్తూ ముందుకు వెళ్ళాడు, ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళాడు. ప్రేమ దేవుని అరేకసంలో దయచేసి, అందుకే వాక్యం బట్టి నేను జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, డోంట్ ఇన్వెస్ట్ టూ మచ్ ఇన్ దిస్ కంట్రీ, ఐ మీన్ టు సే ఇన్ దిస్ వరల్డ్. లోకంలో బాగా కూడబెట్టుకోవాలి ప్రాపర్టీస్ అని చెప్పి పరిగెత్తకండి. అది క్రైస్తవులకు తగింది కాదు. ఎందుకు కాదో తెలుసా? చదవండి ఒకసారి మాట. మత్తయి సువార్త 6:19 చదవండి. మత్తయి సువార్త 6:19 చదవండి దయచేసి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ ఏముంటుంది చెప్పండి? చిమ్మటయు తినివేన తర్వాత దొంగలు ఏం చేస్తారు, ఒకవేళ దాన్ని తీసుకెళ్ళిపోతారు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి, అచడు చిమ్మటిని తుప్పైనను దాన్ని తినివేయదు. వినండి, దొంగలు దాన్ని కన్నా దొంగిలించారు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మరి ఇన్వెస్ట్ చేసుకోకపోతే, ఒకరు సంపాదించుకోకపోతే ఎలా, మేము బ్రతకొద్దా, మా పిల్లలకు వద్దా అని మీరు అనుకోవచ్చు. మీ క్వశ్చన్ రావచ్చు. వాక్యం రాయబడిన మాట ఏంటి అంటే, ఇది నేను చెప్తున్న మాటగా దయచేసి చదివినటువంటి మాట, వాక్యంలో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. మీరు లోకంలో ధనమును కూర్చుకునవద్దు అని చెప్పాడు. అంటే ఏంటి అర్థము? సంపాదించుకోకూడదని దేవుడు చెప్పలేదు, కానీ దాని మీదనే ఆసక్తి చూపించి ఇంకా అదే నా జీవితం అనే జీవితాన్ని కొనసాగించకూడదు. ఒక క్రైస్తవుడిగా మనం నమ్మాల్సింది ఏంటి అంటే, అందుకే నేను మీకు చెప్పాను, మనం చాలా మా అనుదిన ఆహారం నేడు మాకు అంటే ఏంటి అర్థము? డైలీ బ్రెడ్, ప్రతిరోజు మనకి ఏది కావాల్సిందో దేవుడు ఖచ్చితంగా మనకి అనుగ్రహించే దేవుడు. మరి ఎందుకు కూర్చుకొనకూడదు అంటే, దయచేసి చదవండి ఇంకా ముందుకి. ఏముంది వాక్యంలో? నీ ధనము ఎక్కడ ఉంటుందో, గట్టిగా జాగ్రత్త వినారమ్మా, నీ ధనము ఎక్కడ ఉంటుందో, ఎక్కడెక్కడ మీ ప్రాపర్టీస్ అన్నీ మీకు తెలుసు, అంతే కదా? ధనముని ఎందుకు ఎక్కువ కూర్చుకొనకూడదు అంటే, నీ ధనం ఎక్కడుందో హృదయం ఎక్కడ ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పండి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి మీ దగ్గర నుండి? మరి హృదయాన్ని దేవుడు కోరుకున్నప్పుడు, హృదయం దాని దగ్గర ఉన్నప్పుడు, మరి ధనమే కదా హృదయం చేత నింపబడేది. ఇంకా మరి దేవుడికి స్థానం ఎక్కడ ఉంది? ఇంకా నేను చెప్పినప్పుడు మీకు అర్థమైందా? హృదయము ఒకవేళ ధనం చేత నింపబడినప్పుడు, ధనం ఎక్కడుందో నీ హృదయం ఎక్కడ ఉన్నప్పుడు దేవుడికి చోటు ఎక్కడుంది ఇంకా? కాబట్టి నువ్వు విశ్వాస జీవితంలో ఎదగాలి అంటే, నిర్మించుకోవాలి అంటే, నీ ధనము దగ్గర నువ్వు సంపాదించుకున్న హృదయాన్ని కేటాయించినట్టయితే నీ హృదయంలో దేవుడికి చోటు అనేది లేదు. ఆనాటి కాలంలో ఎంతోమంది దేవుడి కొరకు తమ సమస్తాన్ని విడిచిపెట్టారు, సర్వస్వాన్ని వదిలేశారు. ఆనాడు ఉన్నటువంటి అపోస్తుల దగ్గరికి మనం ఆలోచన చేస్తే, మొదటి ఆదిమ సంఘ క్రైస్తవులు వారికి ఉన్న దాన్ని అంతా అమ్మివేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసి మేము దేవుడి కొరకు బ్రతకమని వెళ్ళిపోయారు. మనకు తెలుసు కోల్గేట్ గురించి, రోజు మనం తోముకునేటువంటి పేస్ట్, ఆయన గురించి మీ అందరికీ తెలుసు. 90% దేవుడికి ఇచ్చేసానని చనిపోయాడు. సంపాదించుకుందంతా కూడా మీరు గమనించండి. కోల్గేట్ అంటే తెలియనటువంటి వాళ్ళ ప్రపంచంలో ఎవరు లేరు ఇప్పటికీ. ఏ మార్మూల ప్రాంతానికి వెళ్ళినా కూడా ఎవరిని చదవచ్చినా చదవరాకపోయినా కోల్గేట్ అంటే ఏమంటారు చెప్పండి? వాళ్ళు ఒకవేళ పెప్సులు ఉంటాయినా ఇంకా రకరకాల పేస్ట్ ఉన్నా కూడా కోల్గేట్ అంటే ముందుగా వాళ్ళు పేస్ట్ అనే విషయం వారికి ఖచ్చితంగా తెలుసు. కానీ సంపాదించుకుందంత ఏం చేస్తారు చెప్పండి? ఈ ధనం అనేది శాశ్వతమైనది కాదు. ఆ లోకంలో అక్కడ నేను ఏం చేయాలి? ధనాన్ని, ఇక్కడ ధనాన్ని సంపాదించుకుంటే తుప్పు పట్టచ్చు, చిమ్మెట పట్టచ్చు, దొంగిలించవచ్చు. కానీ నువ్వు పరలోకంలో ధనాన్ని కోచుకుంటే అక్కడ ఏ మాత్రం కూడా దొంగతనం అనేది జరగదు.
నీ ధనాన్ని నువ్వు కూర్చుకుని లోకంలో. అందుకే ధనాపేక్ష అనేది ఎప్పుడు కూడా కలిగి ఉండడానికి వెళ్ళలేదు. నువ్వు సంపాదించుకోవడానికి సంఘానికి రాకుండా మానేస్తున్నావేమో, నువ్వు సంపాదించుకోవడానికి అబద్ధాలు ఆడుతున్నావేమో, సంపాదించుకోవడానికి ఇంకొకరిని మోసం చేస్తున్నావేమో, సంపాదించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నావేమో. జాగ్రత్త, అది నీకు తగింది కాదు. ఒక క్రైస్తవుగా నీకు తగింది కాదు. అయ్యో, ఒక అబద్ధం ఆడితే నాకు 10 రూపాయలు వస్తాయేమో అనుకోవచ్చు. కానీ వాక్యంలో నేను చూపించాను ఒకసారి మాట సామెతల గ్రంథంలో, అన్యాయంగా సంపాదించినటువంటి వాని నోరు మంటితో పూడుస్తానన్నాడు దేవుడు, మంటితో నింపుతానని చెప్పాడు దేవుడు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు అన్నాడు. అన్యాయంగా సంపాదించినటువంటి వాని నోరు నేను మండుతో నింపుతానని చెప్పాడు. ఈరోజు నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి అడ్డదారులు దొక్కుతున్నావేమో. అయ్యో, ఈ లోకాన్ని అందరూ చేస్తున్నారు కదా, అందరితో పాటు నేను ఒక్కని అనుకుంటే వాళ్ళ అన్నిలో నువ్వు క్రైస్తవుడు. వాళ్ళకి నిజమైన దేవుడు అంటే ఎవరో తెలియదు, నీకు నిజమైన దేవుడు అంటే ఎవరో తెలుసు. నువ్వు మరణించిన తర్వాత నేను తీసుకెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నిలబెట్టి, ఓకే మీరు అందరూ కూడా ఇలా సంపాదించుకున్నారని చెప్పి వాళ్ళు సంపాదించిన దాన్ని బట్టి, వారు చేసిన క్రియలు బట్టి నిన్ను దేవుడు తీర్పు తీర్చే దేవుడు కాదు. నువ్వు చేసిన ప్రతి పని బట్టి దేవుడు తప్పకుండా దేవుడు తీర్పు తీర్చే దేవుడు. జాగ్రత్త ప్రేమ దేవుళ్ళారా, నువ్వు సంపాదించే సంపాదన అన్యాయంతో ఉందా? ఒక వ్యక్తిని మోసం చేసి సంపాదిస్తున్నారా? అబద్ధంలాడి సంపాదిస్తున్నారా? జాగ్రత్త. వాక్యం ద్వారా ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, అందుకే అబ్రహాం చెప్పిన విషయం ఏంటి అంటే, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఉండడానికి కనీసం ఆయనకి ఏంటి స్థలం లేదు. ఎక్కడ ఉంటున్నాడు చెప్పండి? ఆయన గుడారంలో ఉంటున్నాడు. ఎందుకు అంటే తనకు తెలుసు ఈ లోకము నాది కాదు. అందుకే అంటాడు కదా, ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఒక పాట మనం పాడుకుంటాం కదా, ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది కూడా రాదు. ప్రభు మన లోకంలో బ్రతుకుతున్నాడు, నాకు కావాల్సింది ఎలా ప్రభు అంటే, ఆయన తప్పకుండా ప్రొవైడ్ చేయగలడు, తప్పకుండా మన జీవితాన్ని నడిపించగలడు. మనం భవిష్యత్తు కోసం భయపడుతూ బ్రతకాల్సిన అవసరం, ఎందుకంటే భవిష్యత్తును సహితము ఆయన ఎరిగినటువంటి దేవుడు. ఆయన నువ్వు భవిష్యత్తు కోసం భయపడుతూ జీవిస్తున్నావు అంటే భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుని తక్కువ చేస్తున్నట్టు లెక్క. నేను చెప్పినప్పుడు అర్థమైందమ్మా మీకు? భవిష్యత్తు కోసం భయపడుతూ బ్రతున్నాము అంటే మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు అంటే మీ అందరికంటే నాకు నా ఆస్తి పాస్తుల గురించి అంటే మీ అందరికంటే నాకు ఏమీ లేదు, తక్కువనే. బట్ స్టిల్ ఐ హ్యావ్ ఎ కరేజ్. ఎందుకు అంటే నాకు తెలుసు నా జీవితాన్ని నడిపించేదేవుడు నాతో ఉన్నాడు అని. నా జీవితాన్ని నిర్మించిన దేవుడు ఆయన, నన్ను పిలుచుకున్నటువంటి దేవుడు ఆయన, పిలుచుకున్నటువంటి దేవుడు నమ్మదైన వాడు కాబట్టి చివరి శ్వాస వరకు నడిపించే దేవుడు కూడా ఆయన. అందుకే ప్రేమల దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నీ హృదయం ఎక్కడ ఉంది? దేవునితోనే ఉందా? దేవునికి నిజంగా నీ హృదయంలో చోటిచ్చావా? లేదా నువ్వు చేసేటువంటి కొన్ని పనులను బట్టి, దేవా ఈ టైంలో నువ్వు వద్దులే నాకు అని చెప్పి ప్రక్కన పెట్టి ముందుకెళ్తున్నావు? ఆలోచన చేయండి. ఇక్కడ అబ్రహాం గురించి మాట్లాడితే, ఈ వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ ద రియల్ హోమ్. వెళ్ళాడు, ఏమి కూడా దేవుడు ఒక్క చిన్న ప్రాపర్టీ కూడా తనకి ఇవ్వలేదు. నీ సంతానాన్ని ఆశీర్దిస్తాడంటే సంతానం కూడా లేదు అప్పటికి కదా, ఇంకా పిల్లలు కూడా లేరు. 75 సంవత్సరాల వయసులో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తాడు చెప్పండి పిల్లల కోసం? ఆయన సంతానం కోసము 25 years. 25 years తర్వాత దేవుడు తన ప్రార్థన, తనకు చేసినటువంటి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. ఈరోజు సంతానం లేకుండా కూడా ఎంతోమంది ఉన్నారు మన సంఘంలో. మేబీ యువర్ వెయిటెడ్ ఫర్ లాంగ్. యూ మే థింక్, ప్రభా ఇంకా నాకు ఎందుకు జరగట్లేదు అని. థింక్ అబౌట్ అబ్రహాం. 25 years తర్వాత దేవుడు తనకిచ్చాడు. ఆయన విశ్వాసంతో ముందుకెళ్ళినట్టుగా, యూ వాక్ బై ఫేత్ అండ్ గాడ్ విల్ గివ్ యూ ఆన్ టైమ్. ఆయన తప్పకుండా అబ్రహాంను ప్రేమించిన దేవుడు మనల్ని ప్రేమించే వ్యక్తి కూడా ఆయనే. అబ్రహాంను ప్రేమించినటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు కూడా ఆయనే. ఆయన ఎదురు చూసినట్టుగా మనం ఎదురు చూడాలి. పిల్లలనే కాదు, ఉద్యోగమే కావచ్చు, లేదా ఇంకేదైనా సంపాదనే కావచ్చు, ఇల్లే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆరోగ్య విషయం ఏదైనా కావచ్చు, నువ్వు ప్రశాంతంగా, సమాధానంగా, సహనముతో, ఓపికతో దేవునిలో మనము ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు సమకూర్చగలడు. అందుకే విశ్వాసంలో మనం ఎలా ఎదగాలి చెప్పండి? ఎలా ఎదగాలి, ఎలా నిర్మించుకోవాలి అంటే దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకోవాలి. అందుకే ఒకసారి ఒక చిన్న బాలుడు, ఒక బాబు ఒక స్ట్రీట్లో ఉన్నట్ట. వాళ్ళ డాడీ చెప్పిన విషయం ఏంటంటే, నేను వస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయమని చెప్పాడట ఆ బాబుకి. ఈ బాబు ఏం చేశాడంటే ఎదురు చూస్తూ ఉన్నాడు. అవర్స్ అండ్ అవర్స్ అండ్ అవర్స్ అయిపోతున్నాయి, అయినా డాడీ రావట్లేదు. చాలా గంటల తర్వాత తన తండ్రి వచ్చాడట. వచ్చిన తర్వాత కుమారుని అడిగాడట. ఏమని అడిగాడు అంటే, నిజంగా నువ్వు వర్రీ అయ్యావా నేను రాలేదు అని అడిగాడట. మళ్ళీ అడిగాడట, నిజంగా నువ్వు
వర్రీ అయ్యావా, నిజంగా బాధపడ్డావా, లేదా నొచ్చుకున్నావా, లేదా చికాకు చెందావా అని అడిగినప్పుడు ఆ కుమారుడు చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, నేను వర్రీ కాలేదు అన్నాడు. ఎందుకు అంటే, నువ్వు ఆల్రెడీ చెప్పావు, వాగ్దానం చేసావు. ఏమని చెప్పావు నువ్వు? ఖచ్చితంగా నేను వస్తానని చెప్పావు కాబట్టి నేను ఖచ్చితంగా నాకు తెలుసు నువ్వు తప్పకుండా మరలా తిరిగి వస్తావని. అండ్ దట్స్ ద రియల్ ఫెయిత్. మన దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా లోకానికి నేను తిరిగి రాబోతున్నాను. నేను అనుకోవచ్చు, ప్రభువా నా జీవితంలో ఏ సూచనలు కనబడట్లేదు, నిజంగా నా జీవితం ఇంకా మారిపోతుందో ఏ సూచన కనబడట్లేదు, నా బ్రతుకు మారట్లేదు, నా జీవితం మారట్లేదు, నా ఉద్యోగంలో విషయంలో ఏమాత్రం గ్రోత్ లేదు, నా ఆరోగ్య విషయంలో గ్రోత్ లేదు, నా కుటుంబ విషయంలో గ్రోత్ లేదు, కాబట్టి నాకు ఏ సూచనలు కనిపించట్లేదు. నిజంగా మీరు నన్ను పిలుచుకున్నారో పిలుచుకోలేదో, నన్ను స్వీకరించలేదో అని చెప్పి మీరు డౌట్ పడుతూ జీవితాన్ని కొనసాగించడానికి వీలేదు. ఎందుకంటే మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదైన దేవుడు అని ఎప్పుడైనా ఆ కార్యాన్ని నెరవేర్చగలడు. మనం అందుకే వాక్యం ఈరోజు చదువుకున్నాం ఉదయకాలంలో కూడా, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నది. అందుకే ప్రేమ దేవుని దయచేసి గమనించండి, మనందరం కూడా దేవుని కొరకు కనిపెట్టుకుంటూ జీవితాన్ని కొనసాగించే వ్యక్తులు ఉండాలి. అబ్రహాం ఏం చేశాడు? ఆయన వాంటెడ్లీ, గమనించండి, అబ్రహాం ఏంటి అంటే తాను పరలోక సంబంధమైన దాని మీద మనసుంచి ముందుకు వెళ్ళాడు. అబ్రహాంతో ఉన్నటువంటి లోతు దేని మీద ఆశ పెట్టుకున్నాడు చెప్పండి? దేని మీద? లోకంలో. మీరు వినండి, ఈయననేమో కనాన దేశంలో ఉన్న ప్రాంతంలో గుడారంలో నివసిస్తున్నాడు. లోతు చూశాడు చాలా చక్కగా గ్రీనరీగా. లోతు వెళ్ళింది ఏంటి అంటే పట్టణము అనేటువంటి పట్టణంలోనికి వెళ్ళాడు. ఆయన సొదొమ గొమొర్రా అన్నటువంటి పట్టణంలోనికి వెళ్ళాడు. ఈయన మాత్రము మైదానంలో గుడారాలు వేసుకొని ఉన్నాడు. లోకంలో పట్టణమాన్ని చూసి చాలా చక్కగా ఉంది అని చెప్పి ఆయన పరిగెత్తాడు. చివరికి జరిగింది అంటే చెప్పండి, ఆ పట్టణమే లేకుండా అయిపోయింది. దేవుడు దాన్ని మొత్తం కూడా ఏం చేశాడు చెప్పండి? కాల్చివేశాడు. ఈయన పరలోకం మీద, అందుకే వాక్యంలో చూస్తే రాయబడిన మాట ఏంటి అంటే, విశ్వాసం బట్టి ఆయన ఏం చేస్తాడు? దేవుని 10వ వచనంలో, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక మాట జరగదు దయచేసి. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వినండి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్ల ఏం చెప్పండి? నాతో కూడా శ్రమను అనుభవించమని దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. మనకు దేవుని గురించి ఎదురు చూసే విషయంలో మనం ఉన్నప్పుడు, శోధనలు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఎదురు చూసే విషయంలో వెనుకంజ వేసేటువంటి క్రైస్తవులు ఎంత ఉన్నారు. అందుకే వారి గురించి మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటి అంటే, క్రీస్తు యేసు కొరకు ఎటువంటి సైనికుడు చెప్పండి? మంచి సైనికుని వలె. ఏమని రాయబడింది వాక్యంలో? ఏమని రాయబడి చదవండి, ఏముంది అక్కడ వాక్యంలో? మంచి సైనికుని వలె శ్రమను అనుభవించు. ఈరోజు దేవుని కొరకు నిలబడ్డప్పుడు శోధన వస్తుందేమో, శ్రమ కలుగుతుందేమో, బాధ కలుగుతుందేమో. ఈ బాధ అంతా నాకెందుకు? నా పక్క వారిని అసహించుకుంటున్నారు, హేళన చేస్తున్నారు, నా పొరుగు వారిని బైబిల్ పట్టుకుంటే నవ్వుతున్నారు, నా పొరుగు వారు నన్ను చూసి మీరు క్రైస్తవులా, మీకేమీ అసలు లోకంలో ఏ దేవుడు దొరకలేదని చెప్పి హేళన చేస్తున్నారని చెప్పి వాళ్ళు చేసే హేళన బట్టి నువ్వు ఒకవేళ బైబిల్ పక్కన పెడుతున్నావేమో, వాళ్ళు చేసేటువంటి హేళన బట్టి నువ్వు వారితో ఇన్వాల్వ్ అవుతున్నావేమో, వాళ్ళు చేసే హేళన బట్టి నువ్వు వారితో పాటు ప్రతి విషయంలో నువ్వు ముందుకు వెళ్తున్నావు. దయచేసి వినండి, వారు వెళ్ళుచున్నటువంటి మార్గము మరణానికి దారితీస్తుంది, మనం వెళ్తున్నటువంటి మార్గము జీవానికి దారితీస్తుంది. అందుకే దేవుడు అంటాడు ద్వితీయోపదేశ కాండంలో, నేను మరణమును జీవను నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకు అంటాడు దేవుడు. ఈరోజు దేవుడు కోరుకునే విషయం ఏంటి? మరణాన్ని పెట్టాడు, జీవాన్ని పెట్టాడు. ఇరుకు మార్గాన ప్రవేశించేవారు కొద్దిమందే, కానీ జీవానికి చేరుకుంటారు. విశాల మార్గమందు ప్రవేశించేవారు అనేకులు, కానీ ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? వాళ్ళు నరకానికి వెళ్తున్నారు. ఈరోజు ఎవరి కోసమో నీ జీవితాన్ని కాంప్రమైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో ఏమనుకుంటున్నారని చెప్పి దేవుని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. లాస్ట్ వీక్ చూస్తాం, ఇక్కడ కనుక ఎవరైతే నన్ను ఒప్పుకున్నారో తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకున్నా అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు దేవుని బిడ్డ దయచేసి వినండి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. అందుకే మనం లాస్ట్ వీక్ ఒక మాట చదువుకున్నాం కదా, ఇదే అధ్యాయం 10వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఒరిమి అవసరమై ఉన్నది. అందుకే అబ్రహాము ఎంతో విశ్వాసముతో పేషెన్స్గా ఒరిమితో ఓర్పుతో ఏం చేశాడు చెప్పండి? 25 సంవత్సరాలు ఎదురు చూస్తాడు. ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసమో? సంతానం కోసం. అప్పటికి ప్రాపర్టీ లేదు, తనకు సంతానం కలిగిన ఆ యొక్క 25 సంవత్సరాల కోసం ఎదురు చూసి జీవితాన్ని కొనసాగించాడు. క్రైస్తవుడికి ఒక విశ్వాసగా మన జీవితంలో కూడా
నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నీ పరిస్థితి మార్చబడాలి అంటే నువ్వేం చేయాలంటే విశ్వాసముతో ఏం చేయాలి చెప్పండి, ఓర్పుని కలిగి ఎదురు చూడాలి. నీ విశ్వాస జీవితము నిర్మించుకోవాలంటే, విశ్వాస జీవితం బలపరచబడాలి అంటే నీకేముండాలి చెప్పండి. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా సమస్యలు తీరట్లేదు, నా కుటుంబ పరిస్థితి మారట్లేదు, నా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవుని అంగీకరించట్లేదు, నా ఆర్థిక స్థితి మారట్లేదు, నాకు నీకు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన సమస్య ఉండొచ్చు. బట్ రిమెంబర్, నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళినప్పుడు నీ నమ్మకాన్ని వమ్ము చేసే దేవుడు కాదు ఆయన. నువ్వు దేవుని కొరకు వెయిట్ చేసినటువంటి ఆ టైం అంతా వ్యర్థంగా ఎప్పుడు కూడా వెళ్ళదు. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నా ఒక మాట, నువ్వు దేవుని కొరకు వెచ్చించినటువంటి సమయము ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు. అది దేవుని లెక్కలో ఎప్పుడు కూడా ఉంటేనే ఉంటుంది. కాబట్టి లర్న్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. అందుకే మనకు తెలుసు విలియం కేరీ గురించి మీరు విన్నారు కదా. విలియం కేరీ ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఆయన మిషనరీ ఎక్కడికి వచ్చాడు? ఆయన మన దేశానికి వచ్చాడు. దాదాపుగా 35 years ఆయన ఏం చేశాడు? మినిస్ట్రీ చేశాడు ఇక్కడ. కానీ రక్షబడింది చాలా తక్కువ మంది, చాలా కొద్ది మంది మాత్రమే. ఎక్కువ మందిని ఆయన విన్ చేయలేకపోయాడు. ఆయన అనుకోవచ్చు, ప్రభా ఎక్కడో నా ప్రాంతంలో తీసుకొచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు, కానీ నేను అనుకున్నంత జనులు నా దగ్గరికి రాలేదు, దేవుని అంగీకరించని చెప్పి అనుకోవచ్చు. కానీ ఆయన 35 years ఆయన ఏం చేశాడు అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని భాషల్లోనికి ఏం చేశాడు చెప్పండి? బైబిల్ని తర్జుమా చేశాడు. ఒకానొక సందర్భంలో ఆయన తర్జుమా చేసినటువంటి బైబిల్ని మొత్తం తగలబెట్టేశారు. తగలబెట్టినప్పుడు అయ్యో మనం వినండి, ఒక పేజ్ మనం ఉదాహరణకి ఇంగ్లీష్ నుండి తెలుగులోనికి మనం ట్రాన్స్లేషన్ చేయాలనుకోండి, ఒక పేజ్ ఒక 10-15 minutes మనకు మేబీ తీసుకుంటుందేమో, అంతే కదా. అలాంటిది బైబిల్ మొత్తం ఏం చేశాడు చెప్పండి? ఆయన ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి మొత్తం తగలబెట్టేశాడు. ఆయన బాధపడకుండా, విసుగు చెందకుండా మరలా ప్రారంభించాడు ట్రాన్స్లేషన్ చేయడం. ట్రాన్స్లేషన్ చేసి ఆయన 35 yearsలో అన్ని ట్రాన్స్లేషన్ వెళ్ళిపోయిన తర్వాత మీరు వినండి, ఆయన తర్వాత వచ్చినటువంటి ప్రతి మిషనరీ కూడా ఆయన ట్రాన్స్లేషన్ చేసినటువంటి బైబిల్ వల్ల ఏం చేస్తుంది చెప్పండి? వాడారు. వాళ్ళు మాత్రమే కాదు, ఆయన ఎదురు చూస్తూ దేవుని కొరకు చేసిన ఆ మినిస్ట్రీ ఫలితంగా ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ కూడా ఆయన ట్రాన్స్లేషన్ వచ్చినటువంటి బైబిలే. ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప పని ద్వారానే ఈరోజు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా తన భాషలో బైబిల్ని ఏం చేయగలుగుతున్నాడు చెప్పండి? చదవగలుగుతున్నాడు. ఈరోజు నీకు ఫలితం కనబడకపోవచ్చు, నువ్వు జరిగించే క్రియ ద్వారా, దేవుని కొరకు బ్రతకడం ద్వారా. అయ్యో ప్రభా, ఎంత ఎదురు చూస్తున్నాను, నా జీవితానికి ఇంకా కూడా ఏమాత్రం కూడా ప్రయోజనం లేకుండా వెళ్ళిపోతుంది, నా జీవితానికి విడుదల దొరకలేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా నేను ఇతరులకు ఆశ్రదకరంగా తప్పకుండా ఏం చేయగలడు చెప్పండి? నిలబెట్టగలడు. అందుకే ఇంకొకసారి ఒక మాట దేవుడు దయచేసి చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. వినండి, మీ విశ్వాసం నాకు ఏంటట? పరీక్ష ఉందని మీరు ఎరిగి ఓర్పు గలవారా ఏంటంటే చెప్పండి? ఏమన్నా వాక్యంలో? నానా విధమైన శోధనలో పడినప్పుడు మీరు మహా ఆనందమని మీరు ఎంచుకోండి. అందుకే నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను, ఈ లోకంలో ఎంతోమంది అబద్ధ బోధకులు వచ్చి మిమ్మల్ని ఒకవేళ మోసం చేయొచ్చు. మీరు దేవుని దగ్గరకు వస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. సో యూ వాక్ లైక్ ఏంజల్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పవచ్చు. మిమ్మల్ని ఆస్వాదించబడితేనే దట్స్ ద రియల్ సైన్ ఆఫ్ క్రిస్టియన్ అని చెప్పే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, అలా నమ్మేవారు ఉంటారు. అవసరతను బట్టి అనుకూల సమయంలో మనల్ని హెచ్చించే దేవుడు ఆయన. అందుకే మొన్న ఒక అంకుల్ చక్కగా సాక్ష్యం చెప్పాడు. ఏమని? ఒకప్పుడు నేను ఐశ్వర్యవంతుని లోకంలో, కానీ నేను ఇప్పుడు ఐశ్వర్యవంతుని దేవుళ్ళని ఒక మాట చెప్పాడు. దట్స్ రియల్లీ నాకు చాలా చక్కగా అనిపించింది. మీరు వినండి, ఇక్కడ అబ్రహాము తను ఉన్నటువంటి ప్రాంతంలో తనకు సంతానం లేదు, ఈ 25 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ఒకవేళ అబ్రహాం లాగా అన్ని సమస్యలు ఎదురు చూడట్లేదేమో. ఒకవేళ సంతానం కోసమే కావచ్చు, పని కోసమే కావచ్చు, కుటుంబం కోసం కావచ్చు, నీ సమస్య కోసం కావచ్చు, దేనికోసం నువ్వు ఎదురు చూసినా కూడా నీ ఎదురు చూపుకు ఫలితం అనేది ఒక రోజు ఉందనే విషయం ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు. కాబట్టి అటువంటి ఎదురు చూపుతో, విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేయగలడు చెప్పండి? మన ఖచ్చితంగా ప్రతిఫలం ఇవ్వగలడు. అందుకే 10వ వచనంలో మనం అక్కడ 9-10 వచనం అన్నిలో గమనిస్తే ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా అబ్రహాముకు 25 సంవత్సరాల తర్వాత కుమారుడు జన్మించాడు. ఇస్సాకు కానీ యాకోబు కానీ వీళ్ళు కూడా సొంత ప్రాపర్టీలో జీవించలే. వాళ్ళు కూడా ఎక్కడున్నారు చెప్పండి? మరి అనుకోవచ్చు, సరే మా డాడీ మా నాన్న అయితే వచ్చేసాడు దేవుని పిలుపుకు లోబడి, మేమెందుకు ఉండాలి గుడాలలో, మా తాత ముత్తాతల ప్రాంతానికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అనుకున్నారా? వాళ్ళు అనుకున్నారు చెప్పండి?
అనుకోలేదు. వాళ్ళు కూడా విశ్వాసానికి లోబడి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాగ్దాన దేశంలో వారు తమ ప్రయాణాన్ని ఏం చేస్తారు, వాళ్ళు కొనసాగించినట్టుగా దేవుని యొక్క వాక్యం మనం గమనించవచ్చు. కాబట్టి మీరు గమనించండి, ఎందుకు వాళ్ళు అంత విశ్వాసాన్ని కలిగి ఉండి తిరిగి వెళ్ళలేదు అంటే దే ఆల్వేస్ లుక్ ఫర్ బెటర్ ప్లేస్. అందుకే ఈ లోకంలో నువ్వు కలిగి ఉందే చాలా బెటర్ అనుకుంటున్నావేమో, కానీ దీనికంటే బెటర్ ప్లేస్ దేవుడు మన కోసం ప్రిపేర్ చేస్తున్నాడు. ఎక్కడ చెప్పండి, గట్టిగా చెప్పాలి, ఎక్కడ? అందుకే కొలస్సీ రాసిన పత్రికలు మనం చూస్తాం, మీరు పైనున్న వాటినే వెదకండి, ఈ లోకంలో ఉన్న వాటిని మీరు వెదకూడదని చెప్పాడు దేవుడు. ఒక నిజమైనటువంటి విశ్వాసిగా, క్రైస్తవుడిగా నువ్వు దేన్ని వెతకాలి చెప్పండి? పైన వాటిని వెతకాలి. అందుకే డోంట్ లేడ్ ఆన్ ద ట్రెజర్ ఇన్ దిస్ ఎర్త్. నువ్వు ఈ లోకంలో డబ్బును సంపాదించుకుంటూ చివరికి ప్రాణం ఏదో ప్రభువా నన్ను అంగీకరించండి అంటే వాక్యంలో ఎప్పుడో మాట నేను జ్ఞాపకం చేస్తాను మీకు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాను ప్రాణం పోగొట్టుకుంటే, దేవుడు మనల్ని ఒక ప్రణాళికతో ఉద్దేశంతో లోకంలోనికి పంపించాడు. మరి ప్రణాళికతో పంపించినప్పుడు బ్రతుకున్నప్పుడే దేవుని కొరకు మనం పని జరిగించాలి. మనం జీవించినప్పుడే దేవుని కొరకు ఏం చేయాలి చెప్పండి, పనిని జరిగించాలి. ఎందుకోసం ప్రభువా నన్ను బ్రతికిస్తున్నారు, మీరు నా ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి మనం ఆలోచన చేసి దేవుని ముందుకు వెళ్ళాలి. ఇక చివరికి ఇంకో మాట చెప్పిన ముగిస్తాను చూడండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే అలానే ఇంకా 13వ వచనం కూడా చూస్తే ఏమని రాయబడింది అంటే, ఇవన్నీ కూడా ఈవెన్ శార కూడా ఆ విశ్వాసాన్ని బట్టి వాగ్దానం చేత ఆమె కూడా నమ్మినట్టుగా చూస్తాం. 13వ వచనం చూస్తే వీరందరూ ఆ వాగ్దానాల ఫలంలో అనుభవింపకపోయినను, మీరు విన్నట్టు జాగ్రత్త, వారందరూ కూడా అంటే ఏంటి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరూ కూడా వాగ్దానంల ఫలము ఏంటంటే చెప్పండి, అనుభవింపకపోయినా కూడా వీరేం చేశారు, దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై, మీరు వినండి, నిన్ను గొప్ప జనంలో చేస్తానని చెప్పి అబ్రహామును పిలుచుకొని వచ్చాడు. అబ్రహాం మాత్రమే కాదు, తన కుమారులకి తన మనవడికి కూడా ఆ వాగ్దానం అనేది కలగలేదు. ఆయన కూడా ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు వాగ్దాన ఫలము అనుభవింపకపోయినా కూడా ఈ లోకంలో మేము పరదేశులము యాత్రికులు మన గుర్తిరిగి వాళ్ళు ఏం చేస్తారు అంటే విశ్వాసముతో వారు లోకంలో మరణించారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే అబ్రహాము విశ్వాసకు తండ్రిగా నిలబడుతున్నాడు. ఈరోజు నీ హృదయం ఎక్కడుంది? నీ యొక్క ఆలోచన విధానం ఎక్కడుంది? అందుకే నేను ఎందుకు నీ మాటని జ్ఞాపకం చేస్తున్నా అంటే దయచేసి వినండి. దేవుని యొక్క సన్నిధానంలో ఈ లోకంలో దేవుని కొరకు జీవించాలన్నా, విశ్వాసంతో మన జీవితాన్ని నిర్మించుకోవాలన్నా షుడ్ లీవ్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్. చివరిగా మాట ఏంటి అంటే విశ్వాసాన్ని ఎలా నిర్మించుకోవాలి అంటే విధేయత కలిగి జీవించినప్పుడు దేవుని కొరకు నిర్మించుకోగలము. దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మన విశ్వాస జీవితాన్ని నిర్మించుకోవాలి. మూడో విషయం ఏంటి అంటే దేవుని కొరకు మనము సాక్రిఫైస్ చేసినప్పుడు, అర్పించినప్పుడు, దేవుడికి ఇచ్చినప్పుడు. సో ఈజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్. మనకు తెలుసు ఆ వాక్యభావం అంతా కూడా ఏంటి, 15వ వచనంలో చూస్తే అబ్రహాంకి 25 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది చెప్పండి, కుమారుడు జన్మించాడు. జన్మించిన తర్వాత ఒక్క కుమారుని దేవుడు ఏమన్నాడు చెప్పండి, దేవుడు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేయమన్నాడు. మీరు వినండి, నువ్వు దేశానికి వెళ్ళు, నీ సంతానాన్ని ఆస్వాదించి అనేకులకు ఏం చేస్తాను, నేను ఇస్రాయేలునంత గొప్పగా వారిని తయారు చేస్తాను అని అనుకున్నప్పుడు ఆ పుట్టినటువంటి ఆ ఒక్క కుమారుని కూడా మళ్ళీ ఏమన్నాడు చెప్పండి, దేవుడు తిరిగి అడిగేశాడు. అడిగినప్పుడు అబ్రహాము ఏమాత్రం కూడా సంకోచించకుండా, ఆలోచించకుండా ఏం చేశాడు చెప్పండి. వాక్యం రాబడిన మాట ఏంటి అంటే 19వ వచనంలో చూస్తే, దయచేసి మన కింది లైన్లో చూస్తే, అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల నుండి మరలా ఏం చేశాడు చెప్పండి. ఒకవేళ నా కుమారుని దేవుడు తీసుకున్న బలి అర్పించిన ఆ బూడిద అయిపోయినా కూడా ఆ యొక్క బూడిద నుండి సహితము కూడా మరలా నా కుమారుని నాకు తిరిగి అప్పగించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు నా దేవుడు. రియల్గా చెప్పాలంటే దేవుడు బలి కోరేవాడు కాదు. ఇస్సాకు నిజంగా బలి కోరే దేవుడు కాదు, కానీ దేవుడు ఏం చేశాడు, పరీక్షించాడు. ఆ పరీక్షలో అబ్రహాం ఏమయ్యాడు చెప్పండి, నెగ్గాడు. ఎందుకు తెలుసా ఈ పరీక్ష? మీకు తెలుసా ఎందుకు? 25 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు అంటే ఎంత గారమ్మగా చూసుకుంటారో చెప్పండి. ఇంకా తల్లిదండ్రులు మన పిల్లల్ని చూసి నువ్వే నా సర్వస్వం అంటాం మన పిల్లల్ని చూసుకోండి సార్, అవునా కదా? కానీ దేవుడు ఎందుకు పరీక్ష పెట్టాడో తెలుసా? సర్వస్వం అనే మాట కేవలం దేవుడికి మాత్రమే చెందాలి. ద ఫస్ట్ ప్లేస్ని దేవుడు కోరుకుంటున్నాను ఈ హృదయంలో, సెకండ్ ప్లేస్ కాదు.
అమ్మ నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుందా? దేవుడు కోరుకునేది ఏంటి అంటే గాడ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఫస్ట్ ప్లేస్. యూ వాంటెడ్ టు స్టే ఇన్ యువర్ హార్ట్ యాజ్ అ ఫస్ట్ పర్సన్, నాట్ సెకండ్ పర్సన్. రెండవ వ్యక్తిగా లేదా మూడవ వ్యక్తిగా నీ హృదయంలో దేవుడు జీవించడానికి ఎప్పుడు కూడా ఇష్టపడట్లే. అందుకనే ఆ ఒక్కనైన కుమారుని సైతం ఏం చేస్తాడు? దేవుడు అర్పణగా బలిగా కోరుకున్నాడు. ఆ ఒక్కైన కుమారుని కూడా దేవుడు అబ్రహాం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు అంటే అబ్రహాము తన జీవితంలో ఎవరికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చాడు చెప్పండి? ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నేను అడుగుతున్న ప్రశ్న, విశ్వాస జీవితాన్ని నువ్వు నిర్మించుకోవాలంటే మొట్టమొదటి ప్లేస్ ఎవరికి ఉండాలి చెప్పండి నీ జీవితంలో? ఎంతమంది చెప్పగలరు ఈరోజు? అవును పాస్టర్ గారు, నా జీవితంలో నా భార్య కంటే, నా భర్త కంటే, నా పిల్లల కంటే, నా ధనము కంటే, నా వర్క్ కంటే నేను దేవుడికి ప్రథమ స్థానాన్ని ఇచ్చాను. ఎంతమంది చెప్పగలరు? ఒకవేళ నువ్వు ఇవ్వట్లేదు అంటే దయచేసి వినండి, దేవుడు మూడో ప్లేస్ కాదు, రెండో ప్లేస్ కూడా దేవుడు కోరుకోవట్లేదు. నా భార్యకైనా సెకండ్ ప్లేస్ ఇవ్వాలి, నా పిల్లలకైనా సెకండ్ ప్లేస్ ఇవ్వాలి, మా తల్లిదండ్రులకైనా సెకండ్ ప్లేస్ ఇవ్వాలి, నా కుటుంబానికి సెకండ్ ప్లేస్ ఇవ్వాలి, దేనికైనా సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ ఎవరికి చెప్పండి? దేవుడికి. అట్ ద సేమ్ టైం భార్య అయినా మీరు కూడా భర్తకు కాదు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాల్సింది. ఎవరికి చెప్పండి? ఎవరికి చెప్పండి గట్టిగా? దేవుడికి. మరి ఈరోజు నువ్వు దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావు? నీ భర్తకి ఇచ్చావా? భార్యకి ఇచ్చావా? లేకపోతే నీ ధనానికి ఇచ్చావా? నీ కుటుంబానికి ఇచ్చావా? నీ యొక్క ఉన్నటువంటి జాబ్కి ఇచ్చావా? దేనికి ఇచ్చావు? ఒకసారి అందుకే ఆలోచన చేయండి. అందుకే దేవుని కొరకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినటువంటి వ్యక్తి తన విశ్వాస జీవితాన్ని ఏం చేయాలని చెప్పండి? నిర్మించుకోగలడు. అందుకే అబ్రహాము గొప్ప తండ్రిగా పిలువబడ్డాడు విశ్వాసులకి. కానీ ఆయన గురించి డీపర్గా ఆలోచన చేస్తే ఆయన ఏం సంపాదించుకో లోకంలో ఏమీ లేదు. ఆయన కొనుక్కున్నది ఏంటో తెలుసా? ఆస్తి ఏంటో తెలుసా మీకు? ఇంకా కరెక్ట్గా తెలుగు చెప్పాలి, మనం చెప్పాలంటే బరియల గ్రౌండ్ అంతే. ఆయన కొనుక్కున్నది ఏంటో చెప్పండి? పాతిపెట్టడానికి ఒక స్థలం మాత్రమే తనది ఆ పేరుగా పిలువబడింది, కానీ లోకంలో ఏది కూడా తనదనే పేరు లేదు. ఈరోజు వాక్యం ఇచ్చిన మన అందరం కూడా విశ్వాస జీవితాన్ని నిర్మించుకుంటూ వెళ్ళాలి అంటే దేని కొరకు ప్రాకులాడుతున్నావు? నీ విశ్వాస జీవితం నువ్వు నిర్మించుకోవాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలి చెప్పండి? దేవునికి లోబడి విధేయత చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, వెన్ యూ టాక్ అబౌట్ మ్యారేజెస్ కానీ ఏదైనా ఉంటే నువ్వు ఫస్ట్ ప్రయారిటీగా నువ్వు పరిగెత్తుకొని ముందు మొట్టమొదటిగా నీ భర్తని కాదు, నువ్వు పరిగెత్తుకొని చర్చికి రా. ఏ భర్త ఆపలేడు నిన్ను. ఎందుకు వెళ్తున్నావు చర్చికి? మొట్టమొదటిగా ఆపేస్తున్నాడు అంటే ఆయన క్రైస్తవుడు కాదు. ఒకవేళ భర్తగా నువ్వు పరిగెత్తుకొని మొట్టమొదటిగా వచ్చేసి బైబిల్ పట్టుకొని వచ్చేసి నేను చర్చ్కి వెళ్ళాలంటే ఎవరు కూడా ఆగండి, మీరు అవసరం లేదు, తర్వాత వెళ్దామని ఎవరు కూడా ఆపలేరు. ఎందుకు అంటే మీరు వినండి, ఫస్ట్ ప్లేస్ ఎవరికి వెళ్ళాలి చెప్పండి? దేవుడికి లోబడాలి, విధేయత చూపించాలి. రెండవది ఏంటి అంటే ఎదురు చూడాలి. ఈరోజు నువ్వు 10 సంవత్సరాల క్రైస్తవుడు ఉండవచ్చు, 20 సంవత్సరాల క్రైస్తవుడు, 30 సంవత్సరాల క్రైస్తవుడు ఉండవచ్చు. అయినా నా జీవితంలో నేను అనుకున్న జరగట్లేదు ప్రభువా, నువ్వు ఒకవేళ బాధపడితే నీ బాధ పక్కన్న వ్యక్తి చూడకపోవచ్చు, నీ భార్య అర్థం చేసుకోవచ్చు, నీ భర్త అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నువ్వు అంగీకరించినటువంటి దేవుడికి సమస్తము తెలుసు. కాబట్టి లెర్న్ టు వెయిట్ పేషెంట్లీ. లెర్న్ టు వెయిట్ పేషెంట్లీ ఆల్వేస్. అది ఏ సందర్భమైనా, ఏ సిచ్యువేషన్ అయినా నువ్వు దేవుని కొరకు ఓర్పుడు కలిగి ఎదురు చూస్తే ఆ ఓర్పు, ఆ ఓర్మి, ఆ సమయము ఎప్పుడు వ్యర్థంగా పోదు. అండ్ చివరిగా మనం చూస్తాం ఏంటి అంటే విశ్వాస జీవితంలో మనం ఎదగాలి అంటే దేవుడికి మనం ఇవ్వడానికి సిద్ధపడాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుడికి అననీయ సఫీరా రోజు ఏం చేశారు చెప్పండి? ఎంతనో కొంత ఇవ్వాలి కదా, దేవుడికి ఇచ్చేశారు. ఇవ్వకపోతే బాగుండదు కదా అని చెప్పి ఇచ్చేశారు, దాచుకున్నారు. ఏం జరిగింది చెప్పండి? చివరికి ఏం జరిగింది? వాక్యం తెలుసు, ఇద్దరు కూడా చనిపోయినట్టు చూస్తాం. దేవుడికి నీకు ఎంత ఆస్తుందో తెలుసు, నీ హృదయం ఎలా ఉందో తెలుసు, నువ్వు ఏం చేస్తుందో తెలుసు. ఈరోజు మనుషులు మనం మోసం చేయొచ్చు, నన్ను మీరు మోసం చేయొచ్చు, మిమ్మల్ని నేను మోసం చేయొచ్చు, కానీ మన హృదయాన్ని, మన జీవితాన్ని తేటగా చూసేటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. సో లెట్ us wait for him and let us give everything to our God, then we will have a blessed future. ఈ విషయం గుర్తుపెట్టుకొని ఆయన కొరకు మనం జీవించినప్పుడు ఆశీర్వాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి పట్టణాన్ని దేవుడు మన కొరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటువంటి విశ్వాస జీవితాన్ని నిర్మించుకుంటూ దేవుని కొరకు మనం జీవిద్దాం, ముందుకు సాగుదాం. కాబట్టి ఈ మాటలు మన దేవుడు దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్.